మీకు తెలుసా యూఫ్రటీస్ పూర్తిగా డ్రై అయిపోతుంది. ఇది దాదాపు 3000 సంవత్సరాల క్రిందటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ, జీవంతో ఉన్న జీవంతో ఉన్నటువంటి నది. దీని కింద 4 దేవదూతలు సంఖ్యలతో బంధింపబడి ఉన్నాయి. ఎందుకంటే అవి లూసిఫర్తో పాటు క్రిందకు తోయబడినటువంటి దేవదూతలు. లూసిఫర్కి సాయంగా 200 మంది దేవదూతలు భూమిపై పడిపోయారు కదా. అందులో కొంచెం శ్రేష్టమైనవి లేదా లూసిఫర్ కన్నా కొంచెం తక్కువ అయినటువంటి ఈ 4 దేవదూతలని దేవుడు అత్యంత కఠినమైన చీకట్లో మైకేల్ అనే ఏంజల్ ద్వారా దాన్ని బంధించారు అన్నమాట. ఇప్పుడు అది చూస్తున్నట్టుగా ఉంటే మనం ఈ నది ఏదైతే ఎండిపోతుందో దాని కింద ఉన్నటువంటి ఈ దేవదూతలు ఆ సంఖ్యలు విప్పుకొని బయటకు రావడం జరుగుతుంది. ఇది రెవల్యూషన్ 12వ అధ్యాయంలో మనకి క్లియర్గా ఉంటుంది. దీనికి సూచన ఏంటంటే యేసయ్య అతి త్వరలో రాబోతున్నారు. కాబట్టి మనందరం కూడా మెలకువగలిగి ప్రార్థన చేయాలి. అలాగే అర్మగెద్దోన్ యుద్ధం జరగబోతుంది. అది ఎవరెవరికంటే మనుషులకి దేవుడికి జరగబోయే యుద్ధం. ఎందుకంటే ఈ రాజ్యాలు ఒకదాని మీద ఒకటి యుద్ధాలు ప్రకటించుకుంటాయి అనేటువంటి విషయం మనం ఈ ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఇప్పుడు కరెక్ట్గా జరుగుతుంది అదే. ఇస్రాయేలీలకి అలాగే ఇప్పుడు గాజాకి, ఇంతకుముందు యుక్రెయిన్కి, రష్యాకి, అలాగే రాబోతున్న రోజుల్లో చైనాకి, ఇంకా చాలా దేశాలు యుద్ధం ప్రకటించడం జరిగింది కదా. సో మనుషుల మీదకి మనుషులు, రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తున్నటువంటి యుద్ధాలకి ఎక్కువగా పేద ప్రజలు, సాధారణ ప్రజలు బలైపోతున్నారు. కాబట్టి దేవుడు వీరి పట్ల దయ కలిగి, జాలి కలిగి వాళ్ళ పట్ల ఉండడానికి ఆయన ఈ అర్మగెద్దోన్ అనే యుద్ధం జరిగించబడుతుంది. యూఫ్రటీస్ ఎండిపోయిన తర్వాత ప్రతి ఒక్క దేశము కూడా ఇజ్రాయేల్ మీదకి దండించడానికి వెళ్తుందన్నమాట. ఇది మనకి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం కొంచెం ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ, అరేబియా కానీ, ఈజిప్ట్ కానీ, ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ అంటే కొంచెం ఎవరికి పడదన్నమాట. సో చూస్తున్నారు. కాబట్టి దేవుడు 2వ రాకడ అతి సమీపంలో ఉంది. మనం చూస్తున్నటువంటి అయితే ఎక్కడికక్కడే భూకంపాలు రావడం, అలాగే జలప్రలయాలు రావడం చూస్తున్నాం కదా. ఈ జపాన్లో జనవరి 1 వచ్చిందైతే అసలు మనం ఎవరూ మర్చిపోలేము. కాబట్టి అందరం మెలకువతో ఉండి ప్రార్థన చేయండి. సంఘం ఏ క్షణాన్ని ఎక్కబడుతుందో తెలియదు. కాబట్టి అందరూ మెలకు కలిగి ప్రార్థన చేయండి. మేమందరం మీకోసం ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ.